గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా. శాంతి పాఠం. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణః చక్షుః శ్రోత్రం అథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోత్. అనిరాకరణమస్తు అనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతే. య ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ప్రణామములు గురువు గారు. ప్రారంభించమని. భద్రం नो అపివాతయమనః. ఓం శాంతి శాంతి శాంతి. ఓంకారం ఓంకారము ఉద్గీత యందు అనేక ఉపాసనలు చూస్తున్నాము. అదేవిధంగా 8వ ఖండంలో ఇంకొక ఉపాసన. 7 ఖండాలు చూసాము. 8వ ఖండం ఆరంభం చేద్దాము. 38వ పేజీ. అనేకधा ఉపాస్యత్వాత్ అక్షరస్య ప్రకారాంతరేణ పరోవర్యస్త్వగుణఫలం ఉపాసనాంతరం అనినాయ. ఇతిహాసస్తు సుఖావబోధనార్థః. ఈ విధంగా అక్షరస్య ఓంకారస్య, ఈ ఓంకారము అనేకధా ఉపాస్య, అనేక రకాలుగా ఈ ఓంకారాన్ని ఉపాసించాలి. ఉద్గీత శబ్దం చేత ఓంకారమే చెప్పుకుంటున్నాం. ఉద్గీత అంటున్నప్పుడు ఉద్గీతలో అవయవమైనటువంటి ఓంకారము. రైట్. సామవేదంలో సామగానము, సామగానంలో ఉద్గీతలో అవయవమైన ఓంకారం. ఆ ఓంకారాన్ని ఉపాస్యము. ఆ ఉపాస్యములో అనేక భావనలు, అనేక ఆరోపణల చేత ఉపాసనకు నిర్వచనం సామాన్యంగా నికృష్ట వస్తుని ఉత్కృష్ట భావన అని. వస్తువు ఆ తత్వము అంటే పదార్థం దేన్నైతే మనం ఉపాస్యంగా స్వీకరిస్తున్నామో, ఆ ఆకృతి, ఆ రూపము, ఆ తత్వ, ఆ పదార్థం, ద్రవ్యం, అది సంసారంలో భాగమే అయి ఉండడం చేత సంసారంలో భాగమే అవుతుంది కదా, దేన్నైతే మనం బుద్ధితో భావిస్తున్నామో. అందుకనే కేనలో ఆ తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే అని మళ్ళీ మళ్ళీ చెప్తారు అక్కడ ఉపనిషత్తు. మళ్ళీ శృతి ఆ విధంగా తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే నేదం యదిదం ఉపాసతే అని ఆ ఉపాస్యంలో బ్రహ్మ భావన చేయడం వరకు ఆ ఉపాస్యం యొక్క ప్రయోజనం ఉంది. ఉపాస్యాన్ని సాక్షాత్తుగా బ్రహ్మ అని చెప్పడం కుదరదు. సంసారాంతర్భూతమే కదా, అందుకని నికృష్ట వస్తువు. సంసారాంతర్భూతమైన విషయాన్ని తీసుకొని ఉపాసిస్తాం కాబట్టి నికృష్ట వస్తువు. భావన ఉత్కృష్ట భావన. సంసారాతీత పరమాత్మ భావన కూడా ఉపాస్య వస్తువులో చేయొచ్చు. అది ఉపాసన స్వభావం. ఆ విధంగా ఇక్కడ ఓంకారం అక్షరం ఉద్గీత, దీని యందు అనేక ప్రకారాలుగా ఉపాసించాలి అని శృతి బోధిస్తా ఉంది. కాబట్టి ఇంకొక రకంగా కూడా మళ్ళీ అదే ఉద్గీత యందు ఉపాసన ప్రకారాంతరేణ పరోవరయ్యస్త్వ గుణఫలం. పరోవరీయస్త్వం పరహ అవరో యస్మాత్. పరహ అవరో యస్మాత్ లేదా పరశ్చ అవరశ్చ, ఒకదానికంటే ఇంకొకటి గొప్పదని. పర అవర అంటాడు. పర అంటే శ్రేష్టమని, అవర అంటే తక్కువ. ఆ పర తత్వం కంటే కొద్దిగా తక్కువ అన్నట్లుగా పర అవర అంటే ఎచ్చు తగ్గులు అన్నట్లుగా. ఒక ఉపాసన కంటే ఇంకొక ఉపాసన గొప్పది, అంతకంటే ఇంకొక గుణము గొప్పది, లేదా ఉపాసన కంటే కూడా ఒక భావన కంటే ఇంకొక భావన, దీనికంటే అది గొప్పది, దానికంటే ఇంకొకటి గొప్పది అనేటువంటి పరావరీయస్త్వ గుణము. అదేవిధంగా పరావరీయస్త్వ ఫలం కూడా. రైట్. పరావరీయస్త్వ గుణ ఫలం కలిగినటువంటి ఉపాసనాంతరం ఇంకొక ఉపాసనని అనినాయ. నీ నయ ధాతు
ప్రకటిస్తా ఉంది శృతి. ఇందులో ఆఖ్యాయిక మళ్ళీ ఇతిహాస. ఇతిహాస అంటే ఆఖ్యాయిక. ఇక్కడ ఈ విధంగా ఒక కథ, రైట్. సో ఇక్కడ ఆ ముగ్గురు వ్యక్తులు, ముగ్గురు ఉపాసకులు పరస్పరం చర్చించుకుంటున్నారు. వాళ్ళలో మళ్ళీ ప్రశ్న సమాధానాలు, ఇదంతా ఆఖ్యాయిక. రైట్. ఇలా అనేక ఆఖ్యాయికలు మనకు ఉపనిషత్తులో కనిపిస్తూ ఉన్నాయి. ప్రసిద్ధంగా కఠోపనిషత్తు, యమధర్మరాజు నచికేతుడి సంవాదము, నచికేతుడు తండ్రి సంవాదము, ఇవన్నీ కూడా అక్కడ చూస్తాం. అదేవిధంగా ఇంద్ర విరోచనులు, ఇంద్రుడు, దేవరాజు ఇంద్రుడు, అసురరాజు విరోచనుడు, ఇద్దరు కూడా ఆ బ్రహ్మ హిరణ్యగర్భుడి దగ్గరికి, రైట్, పరమాత్మ ఆ పితామహ బ్రహ్మ దగ్గరికి ఇద్దరు ఈ బ్రహ్మ విద్యను నేర్చుకోవడానికి వస్తున్నారు. అదొక ఆఖ్యాయిక. ఆ విధంగా చాలా సందర్భాల్లో మనకు ఆఖ్యాయికలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా ఆఖ్యాయిక ఉంది. ఈ ఆఖ్యాయికని ఇతిహాస అని. ఇతిహాసస్తు సుఖావబోధనార్థ. ఇతిహాసం ఇక్కడ ఆ చరిత్రను చెప్పడం అనే ఉద్దేశం కాకుండా, ఇతిహాసం అనే పదానికి రెండు రకాల అర్థాలు చెప్పుకుంటారు. అంటే సాంప్రదాయకంగా వస్తున్నటువంటి కథ అని, లేదా చరిత్ర అని కూడా రెండు అర్థాలు ఉన్నాయి. ఇక్కడ ఆ అర్థాలు కాకుండా సుఖావబోధనార్థ, చక్కగా ఒక విషయాన్ని ఒక ఆఖ్యాయిక ద్వారా, ఒక కథ ద్వారా తెలియజేస్తున్నప్పుడు అందులోని సారాంశము చక్కగా అవగతమవుతుంది అనే ఉద్దేశంతో ఇతిహాసం. సో మంత్రంలోనే, ఇతిహాసంతోనే మంత్రం ఆరంభం అవుతా ఉంది. మొదటి మంత్రం చూద్దాము. ఈ పుస్తకంలో మంత్రము భాష్యము ఆ విధంగా విడదీయబడ్డాయి. సామాన్యంగా మంత్రము సంపూర్ణంగానే చూస్తాం కదా. సో ముందు మంత్రం చూద్దాం. త్రయో హి ఉద్గీతే కుశలా బభూవుః శిలకః శాలావత్యశ్చైకితాయనో దాల్భ్యః ప్రవాహణో జైవలిరితి తే హోచురుద్గీతే వై కుశలాః కుశలాస్మో హంత ఉద్గీతే కథాం వదామ ఇతిం. ఈ విధంగా ఈ ముగ్గురు త్రయోహి ఉద్గీతే కుశలా బభూవుః ఇది లిట్లకారం, అంటే భూతకాల వాచకం. ఈ విధంగా ముగ్గురు ఉద్గీత విద్యలో, ఉద్గీతోపాసనలో ముగ్గురు కుశలురు, ముగ్గురు నేర్పరులు ఉండిరి అని. ఎవరు వాళ్ళు? శిలక అనే పేరు కలిగినటువంటి వ్యక్తి, శాలావత్య యొక్క సంతానము. అదేవిధంగా చైకితాయనో దాల్భ్య, చికితాయనుడి సంతానము దాల్భ్య అనే పేరు కలిగినటువంటి వాడు. అదేవిధంగా ప్రవాహణో జైవలిహి, ప్రవాహనుడు జివలస్య అపత్యం, జివలుడి యొక్క పుత్రుడు ప్రవాహనుడు అనే పేరు కలిగినటువంటి వీళ్ళు ముగ్గురు. ఆ విధంగా శిలక, దాల్భ్య, ప్రవాహణ, ఈ ముగ్గురు ఆయా వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు. శిలకుడు శాలావత్య వంశానికి సంబంధించినటువంటి వాడు, గోత్రాపత్యం కలిసి వంశం, లేదా శాలావతుడి యొక్క పుత్రుడు అని. రైట్. వీళ్ళు ముగ్గురు కూడా ఈ ఉద్గీత విద్యలో కుశలురు ఉండి, వాళ్ళు చెప్పుకుంటున్నారు, తేహ ఊచుహు, పరస్పరంగా మాట్లాడుతున్నారు, ఉద్గీతే వై కుశలాస్మః, మనం ముగ్గురము ఈ ఉద్గీత విద్యలో నిపుణులం కాబట్టి అంత ఉద్గీతే కథాం వదామ. సో ఈ ఉద్గీత గురించి కొంత చర్చిద్దాము అని. ఒక ప్రదేశంలో కలిసినటువంటి వాళ్ళే, ఒక సందర్భంలో కలిసినటువంటి వాళ్ళే ఈ విధంగా ఈ ఉద్గీత గురించే చర్చిద్దాము అని వాళ్ళు ఆ విధంగా చర్చ మొదలు పెడుతున్నారు. ఇది ఆఖ్యాయిక. ఈ ఆఖ్యాయికలో ఈ ముగ్గురు వ్యక్తుల మధ్యన సంభాషణ, ఈ వాదకత అంటున్నప్పుడు తత్వ బుభుత్సుకత వాదకత, తత్వ నిర్ధారణ ఉద్దేశంగా జరిగేటువంటి సంవాదం అని వాదకత అని చెప్పుకుంటాం. ఇదే విధంగా ఇంకొక రెండు కథలు ఉంటాయి, జల్పకథ, వితండకథ. జల్ప వితండ కథలు రెండు కూడా విజిగీషా ఉద్దేశంతో, విజిగీషా జేతుం ఇచ్చ, ప్రత్యర్థిని గెలవాలి, ప్రత్యర్థి యొక్క వాదనను ఖండించి మన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాలి అనే ఉద్దేశంతో జరిగే సంవాదం, దాన్ని జల్పమని, వితండమని రెండు రకాలు. జల్ప కథలో స్వసిద్ధాంత స్థాపన, పరసిద్ధాంత దూషణ రెండు ఉంటాయి. తన సిద్ధాంతం, తను ఏదైతే ప్రతిపాదించబోతున్నాడో దాన్ని నిరూపించడము, ఎదుటివాడు ఏదైతే
ఆ భావిస్తున్నాడో, ఎదుటివాడు ఏదైతే ప్రతిపాదిస్తున్నాడో దాన్ని నిరాకరించడం, ఖండించడం. ఖండన, మండన. మండన అంటే స్తుతి, ప్రతిపాదించడం. ఖండన కూడా. ఈ రెండు రకాలుగా, రైట్. పరపక్ష నిరాకరణం, స్వపక్ష స్థాపనం, రెండు ఉండేది జల్పకథ. ఈ రెండు కూడా ప్రధానంగా విజిగీష ఇచ్ఛతో, ప్రత్యర్థిని జయించాలనేటువంటి ఇచ్ఛతో. అంటే ఎవడైతే ఈ విధంగా జల్పకథ ద్వారా విషయాన్ని ప్రతిపాదించి నెగ్గుతున్నాడో, వాడికి ఆ విషయంలో ఆ వాడి స్వ అభిప్రాయం, ఆ విషయాన్ని వాడు బలంగా నమ్ముతున్నాడు అనేటువంటి స్థితి ఉండాల్సిన అవసరం లేదు. వాడు ఏదైనా నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, కానీ వాడిలో ఒక నైపుణ్యం ఉంది. ఆ వాదకతను ఆ విధంగా వాదించి గెలవగలిగేటువంటి నైపుణ్యం ఉంది. ఆ నైపుణ్యాన్ని ఆ విధంగా జల్ప రూపంలో ప్రదర్శిస్తాడు. అందుకని విజిగీషా కథ అని చెప్పుకుంటారు దాన్ని. ఇక వితండ కథలో స్వమత స్థాపనని విడిచిపెట్టి కేవల పరమత నిరాకరణ, అన్యమత నిరాకరణ మాత్రమే ఉండేది వితండ కథ. ఈ రెండింటి కంటే విపరీతంగా వేరుగా వాదకథ. వాదకథలో ఇద్దరు తత్వబుభుత్సులు, తత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వాళ్ళై విచారించి తత్వ నిర్ధారణ చేస్తున్నారు. బట్ ఆ విధంగా కథ ఇక్కడ, ఆ విధంగా సంవాదం వీళ్ళ ముగ్గురులో వాదకథ. విజిగీష కాకుండా వాదన అనేసి. భాష్యంలో త్రయ, త్రయ అంటే త్రిసంఖ్యాకాః, ముగ్గురు. ముగ్గురు. హ ఇది ఐతిహ్యార్థ. త్రయోహ, త్రయోహ ఉద్గీతే అంటే హ అనేది నిపాతనము. ఆ నిపాతము సామాన్యంగా ఇక్కడ ఐతిహ్యం అనే అర్థంలో ఈ విధంగా జరిగింది అని ఆఖ్యాయిక. అంటే ఒకానొకప్పుడు, అనగనగా, ఆ అర్థాల్లో వస్తుంది హ అనే అర్థం. హ అయితే ఐతిహ్యార్థ. ఉద్గీతే, ఉద్గీతే ఉద్గీతయందు. ఉద్గీతయందు అంటున్నప్పుడు ఉద్గీత జ్ఞానం ప్రతి, ఉద్గీత ఉపాసన కదా, ఆ ఉద్గీత ఉపాసనకు సంబంధించినటువంటి కూలంకష జ్ఞానం, సమగ్ర జ్ఞానం, దానిని ఉద్దేశించి వీళ్ళు ముగ్గురు కూడా కుశలాహ, నిపుణులు, నిపుణాహ బభూవు, నిపుణులై ఉండిది. అయితే ముగ్గురేనా ఉద్గీత విద్యలో నిపుణులు? ప్రపంచమంతా కూడా అంటే ఈ ఈ అనంత కాలంలో, అనంత దేశంలో ముగ్గురే ఉద్గీత నిపుణులా అంటే అలా కాదు అని చెప్తున్నారు భాష్యంలో. కస్మిశ్చిత్ దేశే కాలే చ నిమిత్తేవా సమేతానాం ఇది అభిప్రాయ. ఏదో ఒక దేశం, ఏదో ఒక ఊరిలో, ఏదో ఒక ఊరిలో ఒకానొక కాలంలో ఒకానొక నిమిత్తాన్ని తీసుకొని కలిసినటువంటి ఆ వ్యక్తులలో, కలిసినటువంటి వాళ్ళలో సమేతానాం సమ్యక్ ఏతానాం ఇంగతో ధాతు, ఆ విధంగా చక్కగా ఒక చోట చేరినటువంటి వ్యక్తులు, వాళ్ళలో వీళ్ళు ముగ్గురు ప్రసిద్ధమైనటువంటి ఉద్గీతోపాసకులు అని. నహి సర్వస్మిన్ జగతి త్రయాణమేవ కౌశలం ఉద్గీతాది విజ్ఞాని. ఉద్గీత, ఉద్గీతనే కాకుండా ఇతర ఉపాసనలు ఇత్యాది విజ్ఞానాలలో సంపూర్ణ జగత్తులో ముగ్గురే కుశలురు అనేటువంటి సందర్భం కాదు. ఆ ఉద్దేశం కాదు శృతి దీన్ని. ఎందుకంటే శ్రూయంతే హి ఉషస్తి జానశ్రుతి కైకేయ ప్రభృతయ సర్వజ్ఞ కల్పాహ. ఈ విధంగా ఉషస్తి చక్రాయణ మహర్షి, ఆయన కూడా ఈ విధంగా ఈ ఉద్గీతోపాసనలో పేరుగాచినటువంటి వాడు. అదేవిధంగా జానశ్రుతి, జానశ్రుతి కూడా ఆ రాజు ఈ రైక్కుడి దగ్గర ఉపదేశాన్ని పొంది ఉపాసనం చేసినట్లు ఉపాసకుడు. అదేవిధంగా కైకేయ, కైకేయ ప్రభృతయ ఇత్యాది అనేకులు సర్వజ్ఞ కల్పాహ. సర్వజ్ఞ కల్పాహ, ఈ సర్వజ్ఞ కల్ప అంటే సర్వజ్ఞులు, ఇంచుమించు సర్వజ్ఞులు అని. కల్ప ప్రత్యయము ఈషదూనే, ఈషదూన అంటే కొద్దిగా తక్కువ. సర్వజ్ఞత పరమాత్మ యందే, ఈశ్వరుడే సర్వజ్ఞుడు. సర్వజ్ఞ కల్ప అంటున్నప్పుడు కొద్దిగా ఈషన్ మాత్ర భేదం, సంపూర్ణ సర్వజ్ఞత కాదు, కొద్దిగా తక్కువ అని చెప్పడం. అది ఆ విధంగా కల్ప ప్రత్యయం అది కదా, సర్వజ్ఞ కల్ప. ఇంచుమించు సర్వజ్ఞులు వీళ్ళంతా కూడా, వీళ్ళందరినీ కూడా ఇంచుమించు శృతి సర్వజ్ఞులుగానే ప్రకటిస్తా ఉంది. కేతే త్రయః ఇత్యాహ. ఈ ముగ్గురు ఎవరు? త్రయోహ ఉద్గీతే కుశలాహ బభూవు అని మొదటి వాక్యం కదా. ఆ ముగ్గురు ఎవరు అంటున్నప్పుడు శృతి చెప్తా ఉంది శిలక ఇత్యాదులు. శిలకో నామతః శాలావతః అపత్యం, శాలావతః అపత్యం శాలావత్యః. శిలక శాలావత్యః అంటున్నప్పుడు ఇక్కడ ఉపనిషత్తులో మనం సామాన్యంగా చూస్తూ వస్తూ ఉన్నాము. పేరు తర్వాత వంశము రెండు కూడా చెప్పడం, రైట్. ఈ ఈ ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు వంశము రెండింటిని కూడా ఆ విధంగా ప్రకటిస్తున్నారు. శిలక అనేది పేరు, శిలకో నామతః, శిలక అనే పేరు కలిగినటువంటి వాడు
శాలావత అపత్యం, శాలావతుడి యొక్క సంతానం. అదేవిధంగా అందుకని శాలావత అపత్యం, అపత్యం అంటే సంతానం. శాలావతుడి యొక్క అపత్యం, ఆ అపత్య అర్థములో ఒక ప్రత్యయం వచ్చి చేరుతుంది, అపత్య ప్రత్యయము, తదిత ప్రత్యయం. రైట్. సో ఆ విధంగా శాలావత నుంచి శాలావత్య పదం ఏర్పడుతూ ఉంది. రైట్. శాలావత్కి యత్ నెత్ ఈ ప్రత్యయాలు చేరి శాలావత్య. అదేవిధంగా చైకితాయనో దాల్భ్య అని ఉంది కదా, ఇక్కడ కూడా చికితాయనస్య అపత్యం చైకితాయన, దల్భగోత్రో దాల్భ్యో ద్వ్యాముష్యాయనో వా. చికితానుడి చికితాయనుడి యొక్క అపత్యం సంతానం చైకితాయన అని. చైకితాయన. అదేవిధంగా దాల్భ్య అనే పేరు, ఇంతకుముందు మనకు శిలక అనే పేరు ఉంది. శిలక ఆ పేరులో తదిత ప్రత్యయాలు ఏవి లేవు. శిలక అనేది కామన్ నేమ్, తదిత ప్రత్యయాలు లేవు, సెకండరీ కాదు అది, సెకండరీ డెరివేటివ్ కాదు అది. కానీ దాల్భ్య అనే పదం చూస్తున్నప్పుడు, చైకితాయన అనే పదం చూస్తున్నప్పుడు అది సెకండరీ డెరివేటివ్, తదిత ప్రత్యాంతం. చికితాయనుడికి సంబంధించినటువంటి వాడు చైకితాయనుడు అని తెలుస్తా ఉంది ఆ పదం చూస్తున్నప్పుడు. రైట్. కౌంతేయుడు అంటున్నప్పుడు కుంతి యొక్క సంతానము. రైట్. కుంతి యొక్క సంతానాన్ని కౌంతేయ అంటున్నాం. గంగాదేవి యొక్క సంతానాన్ని గాంగేయ అంటున్నాం. రైట్. ఆ గాంగేయ పదం చూసినప్పుడు, రైట్, అదేవిధంగా కౌంతేయ పదం చూసినప్పుడు, రైట్, పాండు అపత్యం, పాండురాజు యొక్క సంతానం పాండవుడు అని కదా. ఆ పదాలు చూస్తున్నప్పుడు ఇవి సెకండరీ డెరివేటివ్, అది తాను తెలుస్తా ఉంది, ఇంకొక పదం నుంచి ఈ పదం వ్యుత్పన్నమైంది అనేసి. ఆ విధంగా కూడా ఇక్కడ చైకితాయన అనే పదం స్పష్టంగా తెలుస్తా ఉంది, చికితాయనుడి సంతానము అని. దాల్భ్య అని రెండో పదం తీసుకుంటే అది కూడా దల్భుడి యొక్క అపత్యం, దల్భుడి యొక్క సంతానం అనే అర్థం వస్తా ఉంది అక్కడ. అందుకని చెప్తున్నా, అందుకని శిలకశాలావత్యలాగా కాకుండా ఇక్కడ చైకితాయనో దాల్భ్య అంటున్నప్పుడు ఈ రెండు పదాలు కూడా అపత్యార్థంలో వస్తున్నాయి. చికితాయనుడి యొక్క అపత్యం అని చెప్పిన తర్వాత దల్భ గోత్రానికి చెందినటువంటి వాడు దాల్భ్య అని. అంటే దల్భ గోత్రము అంటే దల్భ వంశము, చికితాయనుడి సంతానము. సో ఆ విధంగా. లేదా ద్వ్యాముష్యాయనోవా, ద్వ్యాముష్యాయన అంటున్నప్పుడు ఆముష్యాయన, ఆముష్య అంటే ప్రసిద్ధమైనటువంటి వాడి యొక్క సంతానము. ఒక ఈ విధంగా వంశము, ఆ వంశంలో ఉన్న ప్రసిద్ధ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ద్వారా ఆ వంశం తెలియబడుతూ ఉంటుంది. రఘువంశం రఘు మహారాజు, ఈ దిలీపుడి యొక్క సంతానం రఘు మహారాజు. రఘు మహారాజు పేరు మీద ఆ ఆ రఘువంశం ఆ విధంగా పేరు పొందింది, ఆ పేరు పడింది కదా. సో ఆ విధంగా ఒక ప్రసిద్ధ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ద్వారా ఆ వంశాన్ని చెప్పడం సామాన్యం కదా. ఆ విధంగా అముష్యాయన అంటున్నప్పుడు, అముష్య అంటే సర్వనామం కదా. సర్వనామాలు సాక్షాత్తుగా సర్వనామం ప్రయోగిస్తున్నాము అంటే ఆ వ్యక్తి ఎవరో ప్రసిద్ధుడు, ప్రసిద్ధుడు అందరికి తెలిసినటువంటి వాడు అన్నప్పుడే సర్వనామం చెప్తాను కదా. లేకుంటే మొట్టమొదట వ్యక్తిని పరిచయం చేస్తున్నప్పుడు నామవాచకం చెప్పాలి. నామవాచకం కాకుండా సర్వనామం చెప్పామంటే వ్యక్తి యొక్క ప్రసిద్ధిని తెలియజేస్తుంది అది. ఆ విధంగా అముష్యాయన అంటే అతడి యొక్క సంతానం, ఆ ప్రసిద్ధ వ్యక్తి యొక్క సంతానం. ఆ విధంగా ద్వి అముష్యాయన, ఇద్దరు ప్రసిద్ధ వ్యక్తులు, వారికి చెందినటువంటి వాడు, వారి సంతానం అంటున్నప్పుడు ఈ దత్తత ఏదైతే తీసుకుంటున్నారో, దత్తత దత్త దత్తత తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి దత్తత ఎవడైతే దత్తత తీసుకున్నాడో వాడి సంతానమే అవుతాడు. వాడికి మాత్రమే ఈ శ్రాద్ధాది కర్మలు చేస్తారు. అయితే కొన్ని సందర్భాలలో ఆ వాస్తవమైన తండ్రి ఎవరైతే ఉన్నాడో, ఆ తర్వాత ఎవరైతే దత్తత తీసుకున్నారో ఇద్దరికి కూడా వీడు పుత్రుడుగా వ్యవహరిస్తుంటాడు. ఇద్దరికి కూడా ఈ శ్రాద్ధాది, రెండు వంశాలకు కూడా శ్రాద్ధాది కర్మలు చేస్తాడు. అటువంటి వ్యక్తిని ద్వ్యాముష్యాయన. సో అప్పుడు ఏమవుతుంది, చికితాయనుడు తండ్రి అవుతాడు, ఈ దల్వహ అతడు కూడా తండ్రి స్థానంలోనే ఉన్నటువంటి వాడు అవుతాడు అని. ఆ విధంగా ద్వ్యాముష్యాయనోవా అని. చికితాయన శపత్యం చైకితాయన, దల్భ గోత్రో దాల్భ్య అని చెప్పచ్చు. లేదా దల్భుడి కూడా పుత్రుడే, రైట్, పుత్రసముడు అని. ఆ విధంగా పుత్రుడు పుత్రసముడు అని, ఆ విధంగా ద్వ్యాముష్యాయనోవా. అదేవిధంగా ప్రవాహణో జైవలి. ప్రవాహణ, ఇక్కడ ప్రవాహణ డైరెక్ట్ పేరు కాబట్టి ప్రవాహణో నామతో జీవలస్య అపత్యం జైవలి, జీవలుడి యొక్క సంతానం జైవలి. వీళ్ళు ముగ్గురు కూడా ఉద్గీత విద్య యందు నిష్ణాతులు.
ఇది ఏతే త్రయః వీళ్ళు ముగ్గురు తేహ ఊచుః అన్యోన్యం. తేహ ఊచుః వాళ్ళు చెప్తున్నారు ఎవరికి? అన్యోన్యం, పరస్పరంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏమని? ఉద్గీతే వై కుశలాః నిపుణాః ఇది ప్రసిద్ధాః స్మః. ఉద్గీత విద్య యందు నిపుణులమని ప్రసిద్ధి పొంది ఉన్నాము. అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఉద్గీత విద్య యందు ప్రసిద్ధి ఉంది కాబట్టి అతో హంత యది అనుమతి భవతాం ఉద్గీతే ఉద్గీత జ్ఞాన నిమిత్తాం కథాం విచారణాం పక్ష ప్రతిపక్షోపన్యాసేన వదాం కుర్మః ఇత్యర్థః. ఆ విధంగా ఆ ముగ్గురు ఆ గౌరవపూర్వకంగా ఆ ముగ్గురు కూడా ఇటువంటి ఉద్దేశమే కలిగినటువంటి వాళ్ళై ఉండడం చేత వాళ్ళే ఈ విధంగా వాళ్ళ అనుమతిని తీసుకొని మిగిలిన ఇద్దరు కూడా అనుమతిని అనుమోదిస్తే ఈ విధంగా భవతాం యది అనుమతి, మీ అనుమతి ఉంటే ఉద్గీతే కథాం వదామహ అని కదా. ఉద్గీతే అంటే ఉద్గీత జ్ఞాన నిమిత్తాం కథ. ఉద్గీత జ్ఞానము, ఉద్గీతకు సంబంధించినటువంటి అనేక విషయాల గురించి ఒక చర్చ ఏ విధంగా? పక్ష ప్రతిపక్షోపన్యాసేన. పక్షము ప్రశ్న, ప్రతిపక్షము ప్రశ్న, పక్షము సమాధానం, సమాధానం ప్రశ్న సమాధాన రూపంగా. రైట్. వదామహ అంటే వాదం కుర్మః, మాట్లాడుకుందాం అంటే వాదం, ఈ విధంగా విచారం చేద్దాము అని వాళ్ళు ఆ విధంగా ప్రతిపాదించుకున్నారు, తీర్మానించుకున్నారు. తథాచ తద్ తథాచ తద్విద్య సంవాదే విపరీతగ్రహనాశః అపూర్వ విజ్ఞానోపజనః సంశయ నివృత్తిశ్చ ఇతి. తద్విద్య సంవాదే, తద్విద్య ఉద్గీత విద్య, ఉద్గీత విద్యకు సంబంధించినటువంటి సంవాదం, ఈ విధంగా వాదకత, ఈ విధంగా విచారం చేస్తున్నప్పుడు దానికి ప్రయోజనం ఉంది. ప్రయోజనం అనుద్దిశ్య మందోపిన ప్రవర్తతే. ప్రయోజనం లేకుండా ఎవరు ఏ పని చేయరు. మందహ అంటే మందజ్ఞాని, మందబుద్ధి కలిగిన వాడు కూడా ప్రయోజనం లేకుండా ఏ పని చేయడు. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఆరంభించేటువంటి విచారం ఏదైతే ఉందో దానికి కూడా ప్రయోజనం ఉంది. ఈ వాదకథకి ప్రయోజనం ఉంది. తత్వబుభుత్సుకత కదా. తత్వబుభుత్సుకత తత్వ నిర్ధారణ గురించి. తత్వ నిర్ధారణ నిశ్చయ జ్ఞానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ సంశయ జ్ఞానం తొలగుతుంది. అదేవిధంగా విపరీత గ్రహం, రైట్, ప్రసిద్ధులు అయి ఉండొచ్చు ఉద్గీత విద్యలో, ప్రసిద్ధి పొందినప్పటికీ కూడా ఇతర ఆ ఇతర నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి చర్చించినప్పుడు కొన్ని విపరీత భావనలు, కొన్ని తప్పు భావనలు ఏవైతే ఉన్నాయో, మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి తొలగుతుంటాయి అని. విపరీత గ్రహ నాశ, గ్రహ అంటే జ్ఞానం, విపరీత జ్ఞానం యొక్క నాశనము. అపూర్వ విజ్ఞాన ఉపజన, తెలియని విషయాలు తెలియడము, తప్పు విషయాలు సర్దిద్దుకోవడము, తెలియని విషయాలు తెలియడము, ఏ విషయాల్లో అయితే సంశయం ఉందో ఆ సంశయం తొలగిపోవడము. ఈ మూడు ప్రయోజనాలు. అపూర్వ విజ్ఞానం, విపరీత జ్ఞాన నాశనం, విపరీత జ్ఞానం భ్రాంతి నాశనం, సంశయ నివృత్తిశ్చ ఇతి. అతః తద్విద్యా సంయోగः కర్తవ్య ఇతి చ ఇతిహాస ప్రయోజనం. తద్విద్య సంయోగः కర్తవ్యः ఇతి చ. సో ఈ విధంగా ఈ ఆఖ్యాయిక ద్వారా శృతి కూడా ఈ విధంగా చెప్తా ఉంది. ఈ శ్రవణ మనన నిధిధ్యాసనలు ఏవైతే ఉన్నాయో ఇవి ఈ విధంగా నిరంతరంగా జరుగుతూ మళ్ళీ మళ్ళీ ఆ విషయాన్ని విచారిస్తూ ఉన్నప్పుడు మనకు కూడా ఈ విధంగా అపూర్వ విజ్ఞాన ఉపజన, సంశయ నివృత్తి, భ్రాంతి నివృత్తి ఇవన్నీ కలుగుతుంటాయి అని ఈ విధంగా నిష్ణాతులతో చర్చించాలి అనే విషయం కూడా బోధించడం ఈ ఆఖ్యాయిక యొక్క ప్రయోజనం. ఈ విధంగా ఆఖ్యాయికలలో అనేక విషయాలు బోధించబడుతూ ఉంటాయి. ఏ విధంగా అయితే మనం పంచతంత్రం ఇత్యాది కథలు చూస్తున్నప్పుడు ఎన్నో మారల్స్, అందులో ఎన్నో విషయాలు తెలియజేయబడుతూ ఉంటాయి చిన్న చిన్న ఆఖ్యాయికల ద్వారా. అదేవిధంగా ఇక్కడ కూడా ఆఖ్యాయిక ద్వారా అనేక అంశాలు బోధించబడుతుంది. దృశ్యతే హి శిలకాదుల యందు కూడా ఈ విధంగా విపరీత గ్రహనాశ, సంశయ నివృత్తి, అపూర్వ విజ్ఞాన ఉపజన ఈ మూడు కూడా మనకు తెలుస్తాయి. రెండవ మంత్రం. తథేతిహ వివిషుస్సహ ప్రవాహణో జైవలిరువాచ భగవంతావగ్రే వదతాం బ్రాహ్మణయోర్వదతోర్వాచగం శ్రోష్యామి ఇతి.
తథా ఇతి. సో ఆ విధంగా ఈ ఈ అభిప్రాయం ఏదైతే వెలిబుచ్చబడిందో దీన్ని అందరు అంగీకరించారు. అంగీ తథా ఇతి, తథా ఇతి అంటున్నప్పుడు అందరు అంగీకరించి తథా ఇతిహ సముప వివిషు, ఈ విధంగా సమావేశమైనటువంటి వాళ్ళలో సహ ప్రవాహనో జైవలి, వాళ్ళలో స ఆ, ప్రవాహనో జైవలి, ప్రవాహణ జైవలి, జీవలస్య అపత్యం పుమాన్ అని చెప్పుకున్నాం కదా. ఆ ఆ ఆ ప్రవాహనుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అగ్రే భగవంతౌ వదతాం, మొట్టమొదట మీరిద్దరు భగవంతౌ, భగవత్ శబ్దము పూజ్య పూజనీయులకు ప్రయోగించబడేటువంటి ఒక సంబోధన. రైట్. ఆ విధంగా మీరుని ఇద్దరిని, శిలకుడిని తర్వాత చైకితాయనుడిని ఈ విధంగా సంబోధిస్తూ అగ్రే భగవంతో వదతాం, మీ ఇద్దరు ముందు మాట్లాడండి. బ్రాహ్మణయోర్ వదతోర్ వాచకం శ్రోష్యామి. బ్రాహ్మణయోర్ వదతో, మీరిద్దరు బ్రాహ్మణుడు, మీ ఇద్దరు సంవాదం చేస్తూ ఉండగా నేను వింటాను. ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు, నేను వింటున్నాను, మీరు మాట్లాడండి ముందు, మీరు చర్చ మీరు ఆరంభించండి. తథా ఇతి ఉక్త్వాం తే సముపవివిషుః సముపవివిషుః ఉపవిష్ణవంతః కిల. ఉమ్. ఈ విధంగా తీర్మానించుకొని వాళ్ళు సమావేశమవుతున్నారు, కూర్చున్నారు చర్చకి. అందులో తత్ర రాజ్ఞః ప్రాగల్భ్యోపపత్తేః సహ సహ ప్రవాహనో జైవలి ఉవాచ. ఈ వీళ్ళ ముగ్గురిలో ఆ శిలక చైకిత ఆయన వీళ్ళిద్దరు బ్రాహ్మణులు అని మంత్రం చెప్తా ఉంది. బ్రాహ్మణయోర్ వదతోహో, మాట్లాడుతున్నటువంటి మీ ఇద్దరు బ్రాహ్మణుల యొక్క మాటలు నేను వింటాను. వాచకం శ్రోష్యామి, మీ చర్చ నేను వింటాను అని కదా. ఆ మూడవ వాడు ఈ ప్రవాహన జైవలి ఈయన రాజు అని. తత్ర రాజ్ఞ, రాజు అయినటువంటి ఈ ప్రవాహన జైవలి, ఆ రాజులో ఒక ప్రాగల్భ్యం, ఒక విషయాన్ని ముందుకు తీసుకువెళ్ళగలగడం అనేటువంటి సామర్థ్యం స్వాభావికంగా ఉంటుంది కాబట్టి ప్రాగల్భ్యోపపత్తే సహ ప్రవాహనో జైవలి ఇతర ఉవాచ ఇతరౌ భగవంతౌ పూజావంతౌ. మిగిలిన ఇద్దరిని ఉద్దేశించి ఈ విధంగా చెప్తున్నాడు. ఏమని? అగ్రే వదతాం, మీ ఇద్దరు కూడా పూర్వం అగ్రే వదతాం, మొట్టమొదటి మీ ఇద్దరు మాట్లాడండి. బ్రాహ్మణయోహో ఇది లింగాత్ రాజా అసౌ. అయితే మంత్రంలో బ్రాహ్మణయోర్ వదతోహ అని మాత్రమే ఉంది, భాష్యంలో మాత్రము తత్ర రాజ్ఞ అని జైవలిని రాజుగా చెప్పేశారు కదా. ఎక్కడి నుంచి వచ్చింది ఈ అర్థం? జైవలి రాజు అనే విషయం ఎలా తెలిసింది అని చెప్తున్నారు ఇక్కడ. యువయోహో బ్రాహ్మణయోహో అని ఆ విధంగా ఆ బ్రాహ్మణ శబ్దాన్ని వాళ్ళిద్దరికీ ప్రయోగించడం చేత ఈయన రాజు అని తెలుస్తా ఉంది, క్షత్రియుడు రాజు అని తెలుస్తా ఉంది. అదే విధంగా ఆ ప్రాగల్భ్యం అనేటువంటి లింగం, అది ఈ రెండు కూడా లింగ ప్రమాణాలే. శృతి, లింగ ఇత్యాది ప్రమాణాలు. ఏదైనా ఒక విషయాన్ని నిర్ధారించడానికి ప్రమాణం కావాలి. రైట్. శబ్ద ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం ఇవి ఎలాగూ ఉన్నాయి. అయితే వాక్య విచారంలో, మీమాంస శాస్త్రం వాక్య విచారంలో ఒక వాక్యాన్ని తీసుకొని అర్థాన్ని చెప్తున్నప్పుడు 6 ప్రమాణాలు చెప్తారు. రైట్. శృతి, లింగ, వాక్య, ప్రకరణ, స్థాన, సమాఖ్య అని 6 ప్రమాణాలు. అందులో శృతి అంటున్నప్పుడు శబ్దం, సాక్షాత్ శబ్దం అంటే విభక్తులు ఇత్యాదులు, విభక్తుల ద్వారా లేదా ఒక ఒక పదం ద్వారా సాక్షాత్తుగా అర్థం తెలిసిపోవడం, ప్రధానంగా విభక్తులని. తృతీయ విభక్తితో కారణం తెలుస్తుంది. రైట్. దధ్నా జుహోతి అంటున్నప్పుడు దధ్నా తృతీయ విభక్తి, పెరుగుతో యాగం చేయాలి. పెరుగు యాగంలో ద్రవ్యము అని తెలుస్తా ఉంది. ఆ పర్టికులర్ యాగంలో పెరుగు అనేది ద్రవ్యము అని తెలుస్తా ఉంది. అది శృతి ప్రమాణం. ఇక్కడ బ్రాహ్మణయోర్ వదతోహో అంటున్నప్పుడు ఆ ఇద్దరు బ్రాహ్మణులు అని శృతి ప్రమాణం ద్వారా తెలుస్తా ఉంది. ఇతడు కాదు అని కూడా లింగ ప్రమాణం ద్వారా తెలుస్తుంది. రైట్. ఆ విధంగా ఇది లింగం ఇక్కడ ఈ విధంగా. బ్రాహ్మణయో ఇది లింగాత్, ఈ లింగ ప్రమాణం చేత ఈ జైవలి రాజు అని తెలుస్తుంది. ప్రాగల్భ్యం కూడా లింగ ప్రమాణం. యువయోహ బ్రాహ్మణయోహ వదతోహో వాచం శ్రోష్యామి అని ఆయన చెప్పాడు. అంటే వదతోహో వాచం శ్రోష్యామి, వదతోహో శ్రోష్యామి అని చెప్పొచ్చు. మీరిద్దరు ఏదైతే మాట్లాడుతున్నారో వింటాను అని చెప్పొచ్చు. మీరిద్దరు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ మాటలు వింటాను.
ఆ మాటలు వింటాను. మరి ప్రత్యేకంగా వాచం అని చెప్పడం చేత అర్ధరహితం ఇది అపరే వాచం ఇది విశేషణాత్. మీరేదో మాట్లాడతారు, దాంట్లో సారమేం ఉండదు, నేను వింటాను. అది కూడా ప్రాగల్భ్యం. అంటే మీకంటే కూడా అధిక అధిక జ్ఞానం కలిగినటువంటి వాడను అని ఆయన పరోక్షంగా ప్రకటిస్తున్నాడు. ఆ విధంగా బ్రాహ్మణయో వదతో వాచం శ్రోష్యామి అర్ధరహితం ఇది అపరే. ఆ ఇది అపరే. ఇంకొందరు ఈ విధంగా వ్యాఖ్యానిస్తున్నారు. వాచం ఇది వాచం అనే విశేషణం ఉండడం చేత అర్థరహితం అని. ఎందుకంటే అర్థరహితం అని తర్వాత తెలుస్తుంది తర్వాత మంత్రాలలో. ఓకే. ఉక్తయోహో, ఈ విధంగా వాళ్ళిద్దరు శిలక చైకితాయన వాళ్ళిద్దరు ఈ విధంగా సంభాషిస్తున్నారు. ఈ జైబలి పక్కకు తప్పుకున్నాడు. పక్కకు తప్పుకోవడం అంటే మధ్యస్థుడిగా అక్కడ వింటున్నాడు చర్చను. ఏకాగ్రతతో ఆయన వింటున్నాడు, వీళ్ళిద్దరు చర్చ చేస్తున్నారు. మూడో మంత్రం. సహ శిలకశాలావత్యశ్చైకితాయనం దాల్వ్యం ఉవాచ హంతత్వా పృచ్ఛానీతి పృచ్ఛేతి పృచ్ఛేతిహ ఉవాచ. ఈ విధంగా సహ శిలక, ఆ శిలకుడు, శాలావత్య శిలక, శాలావతుడి సంతానమైనటువంటి ఆ శిలకుడు చైకితాయనం దాల్వ్యం ప్రతి ఉవాచ. చికితాయనుడి యొక్క అపత్యం సంతానం దాల్వ్యుడిని ఉద్దేశిస్తూ ఈ విధంగా చెప్తున్నాడు. ఏమని? హంతత్వా పృచ్ఛాని ఇది, మీ అనుజ్ఞతో మిమ్మల్ని ప్రశ్నించదలుచుకున్నాను. పృచ్ఛాని, అహం పృచ్ఛాని ఇది. అయితే దాల్వ్యుడు ఆ పృచ్ఛ ఇది, సరే అడుగు, ఈ ప్రశ్న ఏదైతే ఉందో ఆ ప్రశ్న వెయ్యి. ఉవాచ, అప్పుడు ఆయన శిలకుడు ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. సహ శిలక శాలావత్య చైకితాయనం దాల్వ్యం ఉవాచ. శిలకుడు దాల్వ్యుడిని ఉద్దేశించి ఏమంటాడు? ఈ విధంగా అంటాడు. ఏమని? హంత యది అనుమన్ససే త్వాం పృచ్ఛాని ఇది ఉక్తః ఇతరః పృచ్ఛ ఇతి ఉవాచ. ఈయన శిలకుడు నేను ఒక ప్రశ్న వేయాలని అని అడుగుతున్నాడు. ఏది అనుమన్ససే, మీ అనుమతితో అనుమతిస్తే ఈ విధంగా ప్రశ్న వేయదలుచుకుంటున్నాను. ఇతరుడు ఎవరు? ఈ శిలకుడి కంటే ఇతరుడు చైకితాయన ఇతరః పృచ్ఛ ఇతి ఉవాచ. సరే అడుగుకుంటున్నాడు, అంటే అనుమతినిచ్చినట్లుగా. లబ్ధానుమతి ఆహా, లబ్ధా అనుమతి యస్య, ఎవరైతే ఈ అనుమతిని పొందాడు, అనుమతిని పొందింది శిలకుడు. ఆ విధంగా శిలకుడు మళ్ళీ ఈ విధంగా ప్రశ్న వేస్తున్నాడు ఇప్పుడు 4వ మంత్రంలో. ఇదంతా కూడా ఉద్గీత గురించి కదా. సో ఆ ఉద్గీత గురించే ప్రశ్న ఉంటుంది, ఉద్గీతోపాసన గురించి. ఉద్గీత సామలో భాగం కాబట్టి సామంతో మొదలవుతా ఉంది. కా సామ్నో గతిరితి స్వర ఇతి హోవాచ, స్వరస్య కా గతిరితి ప్రాణ ఇతి హోవాచ, ప్రాణస్య కా గతిరితి అన్నమితి హోవాచ, అన్నస్య కా గతిరితి ఆప ఇతి హోవాచ. ఇక్కడ ఇతి ఇతి శబ్దం ఏదైతే ఉందో ఆ ఇతి దగ్గరికి ఒక వ్యక్తి మాట్లాడడం అయిపోతుంది, ఒక ఫుల్ స్టాప్ లాగా. రైట్. ఆ తర్వాత భాగం రెండవ వ్యక్తి మాట్లాడుతున్నాడు. అక్కడ కూడా మళ్ళీ ఇతి వస్తాం. సో ఇతి వరకు ఒక వ్యక్తి మాట్లాడడం, మళ్ళీ ఇతి వరకు రెండవ వ్యక్తి, మళ్ళీ ఇతి వరకు మూడవ వ్యక్తి, మొదటి వ్యక్తి. ఆ విధంగా సంభాషణ కదా. సంభాషణ ఆ విధంగా ఈ శృతి రిప్రజెంట్ చేస్తా ఉంది ఇక్కడ. కా సామ్నో గతిరితి అని చిలకుడు అడుగుతున్నాడు. సామ్నో గతి, ఈ సామ ఏదైతే ఉందో ఈ సామ యొక్క ఆశ్రయము గతి, దాని లక్ష్యము, దాని ఆశ్రయము, అధిష్టానము ఏది అని అంటున్నాడు ఆయన. అయితే దాల్వ్యుడు సమాధానం చెప్తున్నాడు. స్వర ఇతి, సామము స్వరాన్ని ఆశ్రయించి ఉంది. స్వరం చేత స్వర సహితంగా పాడబడుతుంది కాబట్టి స్వరాన్ని ఆశ్రయించి ఉంది. మళ్ళీ శిలకుడు అడుగుతున్నాడు స్వరస్య కాగతిరితి, ఇది విచారం. సామ ఈ ఉద్గీత యొక్క, ఓంకారం యొక్క, ఈ ఉద్గీతోపాసన యొక్క విచారం. స్వరస్య కాగతిరితి, ఈ విషయాలను తెలియాలి ఉపాసకుడికి. స్వరస్య, ఈ స్వరం ఏ స్వరాన్ని అయితే ఆశ్రయించి సామ ఉందో ఆ స్వరం యొక్క ఆశ్రయం ఏంటి? స్వరస్య కాగతిరితి ప్రాణ ఇది హోవాచ, ప్రాణము, ప్రాణవాయువు ద్వారానే స్వరం పాడబడతా ఉంది, నిలపబడతా ఉంది. మళ్ళీ ఆయన శిలకుడు అడుగుతున్నాడు ప్రాణస్య కాగతిరితి, ఈ ప్రాణానికి ఆశ్రయం ఏంటి? దాల్వుడు చెప్తున్నాడు అన్నమితి, అన్నం ద్వారానే ప్రాణము బలపడుతా ఉంది, అన్నం ద్వారానే ప్రాణము సామర్థ్యాన్ని పొందుతా ఉంది. కాబట్టి అన్నం. అన్నస్య కాగతిరితి, ఈ అన్నానికి సామర్థ్యం ఎక్కడ? అన్నానికి ఆశ్రయం ఏంటి? అన్నానికి కారణం ఏంటి? ఆశ్రయం కారణం కూడా అవుతుంది.
కాబట్టి అన్నానికి ఆశ్రయం ఏంటన్నప్పుడు ఆప ఇతి హోవాచ. అన్నం అంటే పృథివీ, దీనికి ఆధారం ఆపహ, జలాలు అని. ఈ విధంగా సామ, స్వర, ప్రాణ, అన్న అని ఆ విధంగా క్రమం. స్వర, సామ, ప్రాణ, అన్న, అన్న, ఆప. భాష్యంలో కా సామ్నః ప్రకృతత్వాదుద్గీతస్య. సామ్నః, సామం అదే ప్రకృత ప్రకరణ విషయం, అదే సామ శబ్దం చేత ఉద్గీతం తీసుకోవడం అని. సామగానం, సామగానం సంపూర్ణంగా తీసుకోకుండా సామగానంలో భాగమైనటువంటి ఉద్గీతను సామశబ్దం చేత చెప్పుకుంటుంది. ఉద్గీతోపాసననే కదా ఈ అధ్యాయం అంతా, ఉద్గీతోపాసననే. కాబట్టి ఇక్కడ సామశబ్దం చెప్పినప్పటికీ కూడా ఉద్గీత. ఉద్గీతో హి అత్ర ఉపాస్యత్వేన ప్రకృతః. ఇక్కడ ఈ అధ్యాయంలో ఉద్గీతయే ఉపాస్యము, ఉద్గీతయే ప్రకరణ విషయము. కాబట్టి ఉద్గీతనే ఇక్కడ సామశబ్దం చేత తెలియజేయబడతా ఉంది. పరోవరీయాంసం ఉద్గీతం ఇది చ వక్ష్యతి. ఆ తర్వాత ఈ 9వ ఖండంలో ఈ ఉద్గీత ఎందే పరోవరీయాంశ గుణం, పరోవరీయ గుణ ఫలం అని ముందు ఇక్కడ మొదటి మంత్రంలో చెప్పుకున్నాం. పరోవరీయ గుణఫలం కలిగినటువంటి ఉద్గీతోపాసన. ఇప్పటిదాకా ఆ పరోవరీయ గుణం రాలేదు ఇంకా. అయితే నెక్స్ట్ ఖండంలో ఇదే ఉపాసనలోనే భాగంగా తర్వాత ఖండంలో మొదటి మంత్రంలో వస్తూ ఉంది అక్కడ పరోవరీయాంశం ఉద్గీతం అని. అందుకని ఆ పరోవరీయ గుణం కలిగినటువంటిది ఉద్గీత. అందుకని ఇక్కడ సామం అని చెప్పినా కూడా సామశబ్దానికి అర్థం సామగానం సంపూర్ణంగా తీసుకోకుండా సామగానంలో భాగమైన ఉద్గీతనే గ్రహించాలి. అంటే ఉద్గీత యొక్క ఆశ్రయం అడుగుతున్నాడు ప్రశ్నలు. గతి ఆశ్రయ పరాయణం ఇత్యేతత్. గతి అంటే ఆశ్రయం, పరాయణం దాని యొక్క లోకస్, దాని యొక్క అధిష్టానం. దేన్ని ఆశ్రయించి ఈ ఉద్గీత అభివ్యక్తమవుతా ఉంది. ఉద్గీత అభివ్యక్తికి ఆధారం. ఏవం పృష్టో దాల్భ్య ఉవాచ స్వర ఇతి. ఆ విధంగా ఆ దాల్భ్యుడు సమాధానం చెప్తున్నాడు స్వరము అని. స్వరాత్మకత్వాత్ సామ్నః. ఈ సామం ఏదైతే ఉందో స్వరాత్మకం. స్వరో ఆత్మా యస్య. స్వరమే దాని స్వభావం. ఈ ఉద్గీత అంటున్నప్పుడు ఉద్గీతలో ఉండేటువంటి విషయం ఏముంది? ఘటం చూస్తున్నప్పుడు ఘటంలో ఏముంటుంది? మృత్తికనే. మృదాత్మ ఘట అని చెప్పుకోవచ్చు కదా. అదే విధంగా ఈ ఉద్గీతను పరీక్షించి చూసినప్పుడు ఏముంది అందులో? స్వరమే. స్వరమే ఒక ప్రత్యేక శైలిలో ఉండే స్వరం. గానం అంతా స్వరమే కదా అని. ఆ విధంగా స్వరాత్మకత్వాత్ సామ్నః. యో యదాత్మకః స తద్గతిః తదాశ్రయశ్చ భవతి ఇతి యుక్తం మృదాశ్రయః ఇవ ఘటాదిః. యో యదాత్మకః, ఏది దేని ఏది యదన్వితమై ఉందో, దేనిలో ఏదైతే అనుగతంగా ఉందో అదే దాని ఆశ్రయం. యో యదాత్మకః, ఏది ఏ స్వరూపాన్ని పొంది ఉందో అది దానికి ఆశ్రయం అవుతుంది. కార్యము కారణ స్వరూపాన్ని పొంది ఉంటుంది. కార్యం కారణం కంటే వేరు కాదు అనేది మౌలిక అంశం సత్కార్యవాదంలో, ప్రధాన అంశం సత్కార్యవాదంలో. కార్యం ఎప్పుడు కూడా కారణం కంటే విలక్షణంగా కారణం కంటే విలక్షణం కాకుండా కారణ రూపంగానే ఉంటుంది. కొంత వైవిధ్యం ఉండొచ్చు, కొన్ని ధర్మాలు అధికంగా ఉంటాయి కార్యం అన్నప్పుడు, రైట్. అయినా కారణాన్ని విడిచి ఉండదు అని. అదేవిధంగా ఇక్కడ ఈ ఉద్గీత ఆ విధంగా స్వరాత్మకమైంది. యో యదాత్మక స తద్గతి, అదే దాని గతి, అదే దాని ఆశ్రయము. తద్గతి, గతి అంటే ఆశ్రయం. ఆశ్రయశ్చ భవతి ఇది యుక్తం. ఎలాగైతే ఘటాదులు మృదాశ్రయాలు, మృదాశ్రయ ఇవ ఘటాది. ఆ విధంగా సామాశ్రయం ఉద్గీత స్వరమైంది. స్వరస్య కా గతి ఇది ప్రాణ ఇతి ఉవాచ. ప్రాణమే స్వరానికి ఆశ్రయము. ఎందుకని? ప్రాణ నిష్పాద్యో హి స్వర. ప్రాణం ద్వారానే ఈ ప్రాణము కంఠతాల్వాది అభిఘాతాన్ని పొంది ఈ ప్రాణం ఏదైతే ఉదాన వాయువు ఏదైతే ఈ వాయువు ఏదైతే బయటకు వస్తుందో అది కంఠ, తాలు, మూర్ధ, జిహ్వామూలీయ, దంత ఇత్యాది స్థానాలను తాకి ఆయా ధ్వనులు, ఆయా స్వరాలు ప్రకటమవుతున్నాయి. ఆ స్వరాల రూపంలోనే ఆ స్వరాలన్నీ ఆ విధంగానే ప్రకటమవుతున్నాయి. వర్ణాలు, వ్యంజనాలు, అచ్చులు అన్ని ఆ విధంగానే ప్రకటమవుతున్నాయి.
అందుకని ప్రాణం ప్రాణం ద్వారానే స్వరం ఉత్పన్నం అవుతుంది కాబట్టి ప్రాణమే స్వరానికి కారణము, ఆశ్రయము, గతి. అటువంటి ప్రాణానికి ప్రాణస్య కాగతి ఇది అన్నం ఇతి ఉవాచ. ప్రాణానికి అన్నం ఆశ్రయం ఎందుకని? అన్నావష్టంబోయ్ ప్రాణ సుష్యతి వై ప్రాణ ఋతే అన్నాత్ అని బృహదారణ్యకంలో కూడా సుష్యతి వై ప్రాణ, ప్రాణం శుష్కించిపోతుంది, జీవుడు శుష్కించిపోతున్నాడు అన్నం లేకున్నప్పుడు. అన్నం లేకుండా శుష్కించిపోతాడు. అన్నావష్టంబ, అన్నాన్ని ఆశ్రయించి ప్రాణం ఉంటుంది. అన్నం అవష్టంబో యస్య, అన్నమే ఆశ్రయంగా కలిగినటువంటిది. అన్నం ద్వారానే ప్రాణం వృద్ధి పొందుతా ఉంది. అన్నం దామా అని బృహదారణ్యకంలో మళ్ళీ రెండవ అధ్యాయం రెండవ బ్రాహ్మణం శిశు బ్రాహ్మణంలో కూడా అన్నం దామా, ప్రాణాన్ని స్థూణం అని, రైట్, ప్రాణము స్థూణమని, అన్నం దామ అని, అంటే ఈ జీవుడు సూక్ష్మ శరీరం ప్రాణము, శిశువు అక్కడ ప్రాణము ఈ స్థూల శరీరంలో ఉంది, కట్టివేయబడింది. ఏ విధంగా? అన్నం అనేటువంటి దామం అంటే తాడు. అన్నం అనేటువంటి త్రాడుతో ఈ బలం అనేటువంటి స్తంభానికి ఈ సూక్ష్మ శరీరము లేదా ప్రాణము కట్టబడింది స్థూల శరీరంలో. అన్నం ద్వారా బలాన్ని పొందుతా ఉంది, దాని ద్వారా శరీరంలో మనుగడని కలిగి ఉంటుంది. ఎప్పుడైతే శుష్కమైపోతుందో ఈ శరీరాన్ని విడిచిపోతుంది అని. ఆ విధంగా అన్నం దామా ఇది చ. కాబట్టి ప్రాణానికి అన్నమే ఆశ్రయము. అన్నస్య కాగతి ఇది ఆప ఇతి ఉవాచ. అప్సంభవత్వాదన్నస్య అద్భ్యో పృథివీ అని కదా తైత్రీయంలో కూడా. తస్మాద్వాయే తస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్భ్య పృథివీ పృథివీభ్యో అన్నం ఓషధిభ్యో అన్నం. ఆ విధంగా ఈ అన్నం ఆపహ అద్భ్య జలాల నుంచే ఉత్పన్నం అవుతుంది. ఎక్కడెక్కడ వర్షం పడుతుందో అక్కడ అన్నం సమృద్ధిగా లభిస్తుంది అని ప్రశ్నోపనిషత్తు కూడా. ఆ విధంగా ఈ సామ, స్వర, ప్రాణ, అన్న, ఆప ఇవి క్రమంగా ఆశ్రయాలని చెప్పిన తర్వాత ఈ జలాలకి ఆశ్రయం ఏంటి అని మళ్ళీ 5వ మంత్రంలో ప్రశ్న. అపాం కా గతిరితి అసౌ లోక ఇతి హోవాచ. అముష్యలోకస్య కా గతిరితి సస్వర్గం లోకం అతినయేదితి ఇతి ఉవాచ. స్వర్గం వయం లోకగం సామాభిసగం స్థాపయామస్ స్వర్గసగం స్థావగం హి సామ ఇతి. అపాం కా గతిరితి, ఈ జలాలకు గతి ఆశ్రయం ఏంటి అంటున్నప్పుడు అసౌ లోక ఇతి హోవాచ. అసౌ లోక అంటే ఆలోకము, ఆలోకము ఈ లోకము, రెండు లోకాలు. ఈ లోకం అంటే మనం ఉన్నటువంటిది, మనం ఎక్కడైతే ఉన్నామో ఆ లోకాన్ని ఈ లోకము, పృథివీ లోకము. ఆ లోకం అంటున్నప్పుడు ద్యూలోకము, స్వర్గలోకము. రెండు లోకాలు ఈ విధంగా రెండుగా విభజించి ఈ లోకము ఆ లోకము సామాన్యంగా. సో ఇక్కడ ఉన్నటువంటిది కర్మకు ఆశ్రయమైనటువంటి లోకము, ఆ లోకము కర్మ ఫలంగా ఉన్నటువంటి లోకము, ఈ లోకము ఆ లోకము. ఇక 3 లోకాలుగా విభజించినప్పుడు భూర్భువస్సువః అంటున్నప్పుడు ఈ లోకము, అంతరిక్ష లోకం మధ్యలో ఏదైతే కనిపిస్తుందో ఆ కనిపించినటువంటిది, అంతకంటే పైన ఉన్నటువంటిది, ఆదిత్యుడి కంటే పైన ఉన్నటువంటిది ద్యూలోకము. ఈ విధంగా భూర్భువస్సువః. వీటినే మళ్ళీ 14 లోకాలుగా విభజించు చెప్తారు. భూలోకం కింద అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల లోకాలని 7 లోకాలు. భూలోకంతో పాటుగా పైన భువర్లోక, సువర్లోక అని 7 లోకాలు, సత్యలోకం వరకు. వీటినే మళ్ళీ ఈ భూర్భువస్సువ వీటినే 14 లోకాలుగా కూడా చెప్తారు. ఆ విధంగా ఇక్కడ ఆ లోకం అంటున్నప్పుడు స్వర్గలోకమే ఈ సామకు ఆశ్రయం. అపాం ఆశ్రయ, జలాలకు ఆశ్రయం స్వర్గలోకం. అయితే అముష్యలోకస్య కాగతి, మళ్ళీ ఈ శిలకుడు అడుగుతున్నాడు ఆ స్వర్గలోకానికి ఏది ఆశ్రయము అంటున్నప్పుడు నా స్వర్గం లోకం అతి నయేత్ ఇతి హోవాచ. ఆ స్వర్గలోకాన్ని అతిక్రమించరాదు. అంటే స్వర్గలోకానికి ఆశ్రయము అంటున్నప్పుడు ఏమని అర్థం? స్వర్గలోకానికంటే కూడా మూలభూతమైన స్వర్గలోకానికి సైతం మూలభూతంగా ఆశ్రయంగా ఇంకేదో ఉంది, రైట్. కార్యము కారణము అని చెప్తున్నప్పుడు కార్యం కంటే కూడా కారణము శ్రేష్టం అని కదా, ఉత్కృష్టము. కారణం శ్రేష్టం. కారణము కార్యాపేక్ష స్వతంత్రం, కార్యం అస్వతంత్రం.
కాబట్టి స్వర్గలోకాన్ని అతిక్రమించి ఇంకేదో లోకం ఉంది చెప్పినట్లు అవుతుంది. అందుకని అటువంటిది ఏమి లేదు. నా స్వర్గం లోకం అతి నయేత్, ఈ స్వర్గలోకాన్ని అతిక్రమించరాదు. ఇది హౌవాచ. అంతేకాకుండా వయం స్వర్గం లోకగం సామాభిసగం స్థాపయామి. సామాభిః, సామాభిసగం, గం అనేది సామాన్యంగా ఆ, అది మంత్రంలో ఉండే వర్ణ స్వరం అంతే. సామాభిః, సామావిస్, సామాభిస్, సామాభిః. ఈ సామల చేత స్వర్గాన్నే మనం స్థాపించాలి. వయం స్వర్గం లోకగం సామాభిసగం స్థాపయామః. అభిస్థాపయ సామాభిసగం స్థాపయామః. స్వర్గసగం స్థావగం హి సామ ఇతి. ఈ సామము స్వర్గసగం స్థావగం, స్వర్గమని స్తుతించబడింది. స్వర్గమే సామ అని శృతులలో స్తుతించబడింది కాబట్టి సామను అతిక్రమించి, ఈ స్వర్గాన్ని అతిక్రమించి సామ యొక్క ఆశ్రయాన్ని అన్వేషించడం తగదు. సో ఈ సామ యొక్క ఆశ్రయము స్వర ఇత్యాదుల ద్వారా వెళ్తూ చివరికి స్వర్గం దగ్గర ఎక్కడైతే వచ్చామో అక్కడే ఆగిపోవాలి. అంతకు ముందు ఇంకా అంతకు పైన స్వర్గాన్ని మించి ఇంకేదో ఆశ్రయంగా సామకు చెప్పరాదు. సో ఈ సామను పరంపరయా, సాక్షాత్తుగా స్వరంలో ఆశ్రితమైనా కూడా పరంపరయా స్వర్గంలోనే ప్రతిష్ఠించాలి. దీన్ని స్వర్గంలోనే మనం ప్రతిష్ఠిద్దాము. రైట్. వయం స్వర్గం లోకం సామాభిసగం స్థాపయ. భాష్యంలో అపాం కాగతి, ఈ జలాలకు గతి అని చెప్తున్నప్పుడు ఇది అసౌ లోక ఇతిహ ఉవాచ. ఆయన దాల్పిడు ఆ స్వర్గలోకమే ఈ సామకి ఆశ్రయం అని చెప్తున్నాడు. అముష్మాద్ లోకాద్ వృష్టి సంభవతి. ఈ వాన పయనించబడుతా ఉంది. పయనించబడుతుంది అంటున్నప్పుడు ఇవన్నీ కల్పనలు ఈ విధంగా. సో పయనించబడుతుంది కాబట్టి పైన ఈ ఆదిత్యుడి కంటే పైన ఏదైతే స్వర్గలోకం ఉందో అక్కడి నుంచి పైన వస్తువు కిందికి పడుతుంది కదా. అందుకని ఈ జలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పైనుంచి. సో పైన ఏముంది? స్వర్గలోకం. అందుకని స్వర్గలోకమే ఈ జలాలకు ఆశ్రయము. మేఘాల నుంచి వస్తున్నాయి. మేఘాల నుంచే ఈ వర్షం వస్తా ఉంది. మేఘాలు ఎక్కడ? ఆకాశంలో పైన ఉన్నాయి. ఆ పైన ఉండే స్వర్గలోకానికి సంబంధించినవిగా తీసుకొని ఆ విధంగా స్వర్గలోకమే దీనికి వృష్టి జలాలకు ఆశ్రయం. అముష్యలో అయితే అక్కడికి ఆగక శిలకుడు ఇంకా అడుగుతున్నాడు. అముష్యలోకస్య కాగతి ఇది పృష్టో దాల్భ్య ఉవాచ. ఈ విధంగా అడగబడినటువంటి దాల్భ్యుడు చెప్తున్నాడు, స్వర్గం అముం లోకం అతీత్య ఆశ్రయాంతరం సామ నయేత్ కశ్చిత్ ఇతిహ ఉవాచ. ఆ స్వర్గలోకాన్ని దాటి అతీత్య దాన్ని కూడా విడిచి ఇంకొక ఆశ్రయం ఏదో ఈ సామ పొందదు. నయేత్ కశ్చిత్ ఆశ్రయాంతరం నయేత్. ఇంకొక ఆశ్రయాన్ని దేన్ని పొందే అవకాశమే లేదు. స్వర్గమే చిట్ట చివరి ఆశ్రయము. ఈ క్రమంగా ఈ సామ నుంచి సామకు స్వరము, స్వరానికి ప్రాణము, ప్రాణానికి అన్నము, అన్నానికి ఆపకి స్వర్గం. అంతే. అంతకు మించి ఇంకా ఆశ్రయ అన్వేషణ చేయరాదు. ఈ కార్యకారణ అన్వేషణ అక్కడితో ముగుస్తుంది అని దాల్బిడు. అతో వయమపి స్వర్గాన్ని మించి ఇంకొక తత్వం లేదు కాబట్టి ఇక్కడ మనము ఈ ఉద్గీతోపాసకులైన మనం కూడా అతో వయమపి స్వర్గం లోకం సామ అభిసంస్థాపయామః. ఓకే. సామ అభిసగం స్థాపయామః. సో ఈ సామని స్వర్గలోకం ఎందే ప్రతిష్ఠింపజేయాలి. స్వర్గలోక ప్రతిష్టం సామ జానీమః. స్వర్గలోక ప్రతిష్టం, స్వర్గలోకం ప్రతిష్ఠా యస్య సామ్నః. స్వర్గలోకమే ప్రతిష్టగా కలిగినటువంటిది సామము అని మనం తెలుసుకోవాలి. ఇది జానీమః ఇత్యర్థః. ఆ విధంగా స్వర్గ సంస్థావం సామాని మంత్రంలో స్వర్గసగం స్థావగం హి సామ. ఆ గం తీసేస్తే స్వర్గ సంస్థావం సామ. స్వర్గ సంస్థావం అంటే స్వర్గం అని కీర్తించబడింది ఈ సామ. స్వర్గత్వేన సంస్థవనం సంస్థావో యస్య. స్వర్గత్వేన సంస్థవనం యస్య. స్వర్గంగానే కీర్తించబడినటువంటిది ఎవరు? సామాని.
అటువంటి సామ తత్సామ స్వర్గ సంస్థావం హి యస్మాత్ స్వర్గో వై లోక సామవేద ఇది శృతే. స్వర్గో వై లోక సామవేద, స్వర్గమే సామవేదం అని శృతిలో ఆ వాక్యం ఉండడం చేత కూడా, వాక్య బలం చేత కూడా సామకి చిట్ట చివరి ఆశ్రయము స్వర్గంగానే తీసుకోవాలి. అక్కడికి శిలక దాల్బె సంవాదం అవుతా ఉంది. దాల్బిడు స్వర్గానికి ఆశ్రయం చెప్పలే, స్వర్గానికి ఇంకేదో ఆశ్రయం ఉందని అని చెప్పకుండా స్వర్గానికి ఏమి ఆశ్రయం లేదు, స్వర్గం స్వతంత్రం అని చెప్తున్నాడు. రైట్. స్వర్గలోకం స్వతంత్రం ఎలా అవుతుంది? స్వర్గలోకానికి క్షీణే పుణ్యే మర్తే లోకే విశంతి అని చెప్తున్నారు కదా శృతి. అదేవిధంగా స్వర్గలోకానికి ఉత్పత్తి క్షయాలు ఉన్నప్పుడు అది స్వతంత్రమని, అంతకు దాన్ని అతిక్రమించే అవకాశం లేదని చెప్పడం కుదరదు. ఏదైతే కార్యమో, దేనికైతే ఉత్పత్తి ఉంటుందో దాని వినాశనం ఉండే తీరుతుంది. కాబట్టి కార్యము అతిక్రమించదగనిది అని చెప్పడం కుదరదు. కార్యాలన్నీ అతిక్రమించబడుతున్నాయి, ఎందుకంటే నాశనం అవుతున్నాయి. కేవల కారణం ఏదైనా ఉంటే, కార్యం కాకుండా కేవల కారణంగా మాత్రమే ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని అతిక్రమించలేమని చెప్పొచ్చు. అతిక్రమించలేము అంటే దానికి వేరే కారణం లేదని అర్థం, అంటే స్వప్రతిష్ఠితం అని అర్థం. ఆ తత్వం కాదు స్వర్గం. వాటి స్వర్గంతో ఆగిపోవడం ఏదైతే ఉందో అది ఆ దాల్బుడి యొక్క ఆ దాల్బిడికి ఈ ఈ సామ విషయంలో సంపూర్ణ జ్ఞానం లేదని తెలుస్తా ఉంది. అందుకని ఇప్పుడు శిలకుడు ఆయనని ఆక్షేపిస్తున్నాడు తర్వాత మంత్రంలో. తగంహ శిలక శాలావత్యశ్చైకితాయనం దాల్బిమువాచ అప్రతిష్ఠితం వై కిలతే దాల్బ్య సామ యస్వేతర్హి బ్రూయాన్ మూర్ధాతే విపతిష్యతి ఇతి మూర్ధాతే విపతేద్ ఇతి. తగం తగం తం తం దాల్భ్యం తం దాల్భ్యం శిలక శాలావత్యశ్చైకితాయనం దాల్భ్యం తం చైకితాయనం దాల్భ్యం ఉవాచ. ఆ చైకితాయనుడైనటువంటి దాల్భ్యుడిని ఉద్దేశించి శిలకుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఏమని? హే దాల్భ్యం తే సామ అప్రతిష్ఠితం వై కిల. నీ సామ ఏదైతే ఉందో, నీ సామ అంటే నీ నీలో ఉన్నటువంటి సామ సంబంధి జ్ఞానం ఏదైతే ఉందో అది అప్రతిష్ఠితం. ప్రతిష్ఠితం కాదు, సమగ్ర జ్ఞానం కాదు. సమగ్రంగా సంపూర్ణంగా నువ్వు సామని తెలుసుకోలేదు. చాలా విషయాలు తెలుసుకున్నాడు పాపం. సామ నుంచి స్వరము, ప్రాణము, అన్నము, ఆప, స్వర్గం వరకు వచ్చాడు, కానీ సమగ్రంగా లేదు, అప్రతిష్ఠితమే అయ్యింది. ఇది ఆ అపూర్వ జ్ఞానం. రైట్. ముందు ఉన్నటువంటి ఆ ఆ సామకు సంబంధించినటువంటి సామ ఉపాసనలో నిష్ణాతుడు అయినప్పటికీ కూడా సమగ్ర జ్ఞానం లేదు, అపూర్వ జ్ఞానం ఆయన ఇప్పుడు కలగబోతా ఉంది అని అప్రతిష్ఠితం వైకిలతే దాల్భ్య సామ యస్తు ఏతర్హి బ్రూయాత్ మూర్ధాతే విపతిష్యతి ఇది. యస్తు ఏతర్హి, ఈ విధంగా ఈ సందర్భంలో ఎవడైనా గనక మూర్ధాతే విపతిష్యతి, నీ తల తెగి పడుతుంది అని అంటే మూర్ధాతే విపతే ఇది, నీ తల నిజంగానే తెగిపోతుంది. ఇది దోషము. సామోపాసన చేస్తున్నావు, సామం గురించి చక్కగా సమగ్ర జ్ఞానం కలగకుండానే చేస్తున్నావు. కాబట్టి ఎవడైనా నేను ఈ విధంగా శపిస్తే నీ తల పడుతుంది, నీ తల కింద పడుతుంది అని శపిస్తే నీ తల నిజంగానే కింద పడుతుంది. అంటే నీ జ్ఞానంలో, నీ ఉపాసన దోషం ఉంది అని చెప్పడం. భాష్యంలో తం తం అంటే ఆ దాల్బిడ్ని, ఇతర శిలక శాలావత్య, ఇతరుడు ఎవరు? శిలక శాలావతి చెప్తున్నాడు ఈ విధంగా. చైకితాయనం దాల్బిం తం ఉవాచ. ఆ చైకితాయనుడైనటువంటి దాల్బిడ్ని చెప్తున్నాడు, ఉద్దేశించి చెప్తున్నాడు. అప్రతిష్ఠితం, అప్రతిష్ఠితం అసంస్థితం, సమ్యక్ స్థితం కాదు, అసంస్థితం పరావరీయస్త్వేన అసమాప్తిగతి సామైత్యర్థ. పరావరీయస్తు, ఇదే పరావరీయస్తు. అవర ఈ సామకు ఆశ్రయంగా స్వరానికి ఆశ్రయంగా ప్రాణానికి ఆశ్రయంగా, ఇవన్నీ కూడా పరావరాలే కదా. ఆ విధంగా పరావరయస్తువేన సామను ఏదైతే తెలుసుకున్నావు కానీ సమాప్త గతి కాదు. అంటే చిట్ట చివరి ఆశ్రయం వరకు సామను సంపూర్ణంగా తెలుసుకోలేకపోయావు. సమాప్త గతి సామ ఇత్యర్థ. అప్రతిష్ఠితం అంటే అసమాప్త గతి, ఆ ఆశ్రయము సంపూర్ణంగా సమాప్తి పొందలేదు, చివరి ఆశ్రయం వరకు నువ్వు తెలుసుకోలేదు. వై ఇది ఆగమం స్మారయతి కిల ఇది చ.
వై కిలా అనే పదాల చేత ఆగమం స్మారయతి. ఉమ్. ఆ, అగమం ఆగమం. సో ఆ గతి ఆ సమాప్తి చేరుకోలేదు అనే విషయాన్నే వై కిలా అనే నిపాతనలతో చెప్తున్నాడు ఇక్కడ. దాల్బేతే తవ సామ యస్తు అసహిష్ణు సామవిత్ ఆ యస్తు అసహిష్ణు సామవిత్ ఏతర్హి ఏతస్మిన్ కాలే బ్రూయాత్ కశ్చిద్ విపరీత జ్ఞానం అప్రతిష్ఠితం సామప్రతిష్ఠితం ఇతి ఏవం వాదాపరాధినం మూర్ధా శిరస్తే విపతిష్యతి విస్పష్టం పతిష్యతి ఇతి అని ఈ విధంగా ఎవడైతే సామవిత్ సామ 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 ఉపాసనకు ఉద్గీత ఉపాసనకు సమగ్ర జ్ఞానం కలిగినటువంటి వాడు అసహిష్ణు. సామ విషయంలో దోషాలను సహించలేనటువంటి రైట్ ఈ దోష దృష్టిని సహించలేనటువంటి వాడు, సామ విషయం చక్కగా తెలిసినటువంటి వాడు, ఈ రెండు గుణాలు కలిగినటువంటి ఎవడైనా సరే ఇప్పుడు ఈ కాలంలో గనక నిన్ను శపిస్తే అసహిష్ణు సామవిత్ ఏ తర్హి అంటే ఏ తస్మిన్ కాలే బ్రూయాత్ ఈ విధంగా చెప్తే ఏమని కశ్చిద్ విపరీత జ్ఞానం అప్రతిష్ఠితం సామ ప్రతిష్ఠితం ఇది ఏవం వాదాపరాధినం త్వం. నువ్వు ఈ విధంగా విపరీత జ్ఞానాన్ని కలిగి ఉన్నావు కదా, ఏమని అప్రతిష్ఠితం సామ ప్రతిష్ఠితం ఇది నీ సామ అప్రతిష్ఠితం అది. ఎందుకంటే స్వర్గలోకం వరకు వెళ్ళి అక్కడ వదిలేసావు, స్వర్గానికి ఆశ్రయం చెప్పడం లేదు, స్వర్గానికి ఆశ్రయాన్ని తెలుసుకోలే, అంటే స్వర్గమే అనాశ్రితమై ఉంది. నువ్వు ఏ స్వర్గలోకాన్ని అయితే చెప్పావో అది స్వతంత్రం కాదు, అస్వతంత్రం. కానీ దాని ఆశ్రయం ఏదో నీకు తెలియదు కాబట్టి అప్రతిష్ఠితమైనటువంటి స్వర్గాన్ని ప్రతిష్ఠితంగా భావిస్తున్నావు. అటువంటి అప్రతిష్ఠితమైనటువంటి స్వర్గమే సామకు ఆశ్రయంగా చెప్తున్నావు, కానీ అది సామకు ఆశ్రయం అవ్వలేదు, చిట్ట చివరి ఆశ్రయం అవ్వలేదు, అది స్వయంగా ప్రతిష్ఠితం కాదు కాబట్టి. కాబట్టి నీ సామ కూడా అప్రతిష్ఠితమైంది. అటువంటి అప్రతిష్ఠితమైనటువంటి సామను ప్రతిష్ఠితంగా భావించేటువంటి అపరాధం చేస్తుంది. ఇత్యేవం వాదాపరాధినం అటువంటి అపరాధం చేస్తున్నటువంటి వాడిని అసహిష్ణు అయినటువంటి సామవిత్ వ్యక్తి గనక మూర్ధా తే విపతిష్యతి, మూర్ధ అంటే శిరస్తే విపతిష్యతి విస్పష్టం పతిష్యతి చక్కగా కింద పడిపోతుంది అని గనక శపిస్తే ఏవం భుక్తస్య అపరాధినః తథా ఏవ తద్విపతేత్. ఏవం భుక్తస్య ఈ విధంగా చెప్పబడినటువంటి అపరాధి, ఈ ఉపాసనలో దోషం చేసినటువంటి అపరాధి యొక్క శిరస్సు అదే విధంగా పడిపోతుంది. తథా ఏవ తద్ విపతేత్ న సంశయ, ఇందులో సంశయం లేదు. నతు అహం బ్రవీమి అభిప్రాయ, కానీ నేను ఆ విధంగా చెప్పడం లేదు. అంటే ఈయన ఏమంటున్నాడు శిలకుడు, నేను సామవిత్తుని, సామజ్ఞానం కలిగినటువంటి వాడిని కానీ అసహిష్ణుని కాదు, ఈ దోషాలను సహించలేనటువంటి వాడిని కాను, కొంత సహిష్ణుత ఉంది కాబట్టి నేను నిన్ను ఆ విధంగా నీ తల పడిపోతుంది అని చెప్పటం లేదు. ఎవరైనా చెప్తే నిజంగా నీ తల పడిపోతుంది అంటే ఈ జ్ఞానాన్ని నువ్వు పొందాలి, ఇవి పొందకుండా ఉండడం కుదరదు, పొందాలి అని. ఈ విషయంలో ఒక పూర్వపక్షం, నన్ను మూర్ధపాతార్హం చేత్ అపరాధం కృతవాన్ అతః పరేణ అనుక్తస్యాపి పతేత్ మూర్ధ నచేదపరాధి ఉక్తస్యాపి న ఏవ పతతి. రైట్. సో ఈ విధంగా మూర్ధపాతార్హం అపరాధం కృతవాన్ చేత్, శిరస్సు పడిపోయేటువంటి శిరస్సు కూడా తల తెగిపడేటువంటి అంతటి దోషాన్ని గనుక ఎవరైనా వ్యక్తి చేసి ఉంటే ఇంకొక వ్యక్తి ఎవరో పరేణ ఇంకొక వ్యక్తి ఎవరో వచ్చి నీ శిరస్సు పడిపోతుంది అని చెప్పకపోయినా పడిపోవాలి. దోషం చేశాడు కదా, కర్మ ఉంది, కారణం ఉంది, కారణం ఉన్నప్పుడు కార్యం లేకపోవడం ఏంటి? ఆ దోషం కనుక చేసి ఉంటే తల తెగి పడాల్సిందే, చెప్పినా చెప్పకపోయినా. ఒకవేళ నచేదపరాధి ఆ విధంగా దోషం కనుక అంతటి దోషం చేయకపోతే చెప్పినా మాత్రం ఏమవుతుంది? ఉక్తస్యాపి నయేవ పదతి, నీ తల తెగిపడుతుంది అని చెప్పినా కూడా పడదు. అందుకని అన్యథ ఆ విధంగానే తీసుకోవాలి. కారణం ఉన్నప్పుడు కార్యం జరగాలి. కారణసత్వే కార్యసత్వం, కారణాభావే కార్యాభావం, అప్పుడే కార్యకారణ భావం కుదురుతుంది కదా. అంతేగాని ఎవరో చెప్తే అవుతుంది, చెప్పకపోతే అవ్వదు అని ఆ విధంగా ఆ వస్తు స్వరూపంలో
పురుష ప్రవృత్తికి ప్రమేయం ఎక్కడి నుంచి వచ్చింది? ఏదైతే ఏ ఏదైతే కార్యకారణ భావాన్ని అనుసరిస్తూ జరుగుతా ఉందో అందులో వ్యక్తి యొక్క ప్రమేయం ఎక్కడి నుంచి వస్తుంది? నేను చెప్తే జరుగుతుంది, చెప్పకపోతే జరగదని ఎలా కుదురుతుంది? రైట్, జరిగేదైతే జరిగే తీరాలి. అది దానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటే ఆ కార్యము జరిగే తీరాలి. అంతేగాని ఎవరో చెప్తే జరుగుతుందని కుదరదు కదా అని పూర్వపక్షం. అన్యథా ఆ విధంగా చెప్పకపోతే అకృతాభ్యగమ కృతనాశశ్చ స్యాతాం. అకృత అభ్యాగమ కృతనాశశ్చ. అకృత ఏదో చేయనటువంటి కార్యం ఏదైతే ఉందో, అకృత చేయనటువంటి పనికి అభ్యాగమ దాని ఫలాన్ని పొందడం, కృత నాశ కృతస్య నాశ చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో అది ఫలాన్ని ఇవ్వకపోవడం, ఈ రెండు దోషాలు. రైట్, కర్మ ఉండి ఫలం లేకపోవడం, కర్మ లేకుండా ఫలం కలగడం, అకృత అభ్యాగమ. అకృత కర్మ చేయలేదు కానీ అభ్యాగమ ఫలం మాత్రం కలుగుతా ఉంది. ఆగమ, అభిత ఆగమ. ఆగమం అంటే పొందడం కదా, ఫలాన్ని పొందడం. కర్మ లేకుండానే ఫలాన్ని పొందడం, కర్మ ఉండి కూడా ఫలాన్ని పొందకపోవడం, ఈ రెండు దోషాలు కూడా ఈ సందర్భంలో వస్తాయి. రైట్, వాడు ఆ మూర్తపాతార్హ దోషం చేస్తుంటే మూర్తపాతం జరగాలి, చేయకపోతే జరగకూడదు. మధ్యలో ఎవరో చెప్పడం ద్వారా ఏమవుతుంది అని అని పూర్వపక్షం. నైష దోష, ఇదేమి దోషం కాదు. ఎందుకంటే కృతస్య కర్మణ శుభాశుభస్య ఫలప్రాప్తే దేశకాల నిమిత్తాపేక్షత్వాత్. కృతస్య కర్మణ, కర్మ ఏదైతే చేయబడిందో ఆ కర్మ శుభాశుభ శుభాశుభ ఫలాన్ని కలిగిస్తుంది. అయితే కర్మఫలాలను ఇచ్చేందుకు దేశకాల నిమిత్తాలను అపేక్షిస్తుంది. జ్యోతిష్ఠోమైన స్వర్గకామో యజేత అని జ్యోతిష్ఠోమ కర్మ చేసినటువంటి వాడు స్వర్గాన్ని వెంటనే ఏం పొందటం లేదు. కర్మ చేసిన తర్వాత అనుకూల దేశము, అనుకూల కాలంలోనే ఫలం కలుగుతా ఉంది. రైతు విత్తనాలు నాటిన వెంటనే పంట పండదు. దాని సరైన దేశంలో సరైన కాలంలోనే దాని ఫలం కనిపిస్తా ఉంది. అన్ని కర్మలు, లౌకిక కర్మలు అంతే, వైదిక కర్మలు అంతే. కర్మ ఎప్పుడు కూడా భావి కాలంలోనే ఫలాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. కాబట్టి ఆ భావి కాలంలో ఫలాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. అంతేకాకుండా ఆ ఫలాన్ని ఇవ్వడానికి దానికి దేశకాల నిమిత్తాల సంబంధం ఉంది. ఆ దేశకాల నిమిత్తాలు లేకుండా ఫలం కలగదు. కాబట్టి అపేక్ష ఉంది ఇక్కడ. వాడు మూర్తపాతార్హ దోషం చేసినా సరే నిమిత్తం ఉంటుంది ఫలం రావడానికి. నిమిత్తాన్ని అంగీకరించడంలో ఇంకొక నిమిత్తాన్ని, కర్మ ఉంది, కర్మ చేశాడు, ఆ కర్మ ఫలం రావడంలో మధ్యలో ఇంకొక నిమిత్తం ఉంది అని అంగీకరించడంలో ఏం దోషం లేదు. తత్ర ఏవం సతి మూర్తపాత నిమిత్తస్యాపి అజ్ఞానస్య పర అభివ్యాహార నిమిత్తాపేక్షత్వం ఇది. అందుకని మూర్తపాత నిమిత్త అజ్ఞానం కదా ఇది. సామం యొక్క ప్రతిష్ట తెలియకపోవడం అజ్ఞానం. ఈ అజ్ఞానం దోషం. ఆ దోషం ఎటువంటిది? మూర్తపాత నిమిత్తం. సో మూర్తపాతానికి నిమిత్తమైనటువంటి దోషం ఉన్నా కూడా అపేక్ష ఉంది దానికి. ఏమని? పర అభివ్యాహార నిమిత్త అపేక్షత్వం. ఎవడో దాన్ని పాయింట్అవుట్ చేస్తూ ఆ విధంగా శపించడం అనేది ఏదైతే ఉందో ఆ నిమిత్తాన్ని అపేక్షించే ఫలం ఇస్తుంది కానీ స్వతంత్రంగా కాదు అనే దాంట్లో దోషం ఏం లేదు. ఏవముక్తో దాల్భ్య ఆహా, ఈ విధంగా చెప్పబడినటువంటి ఆ దాల్భ్యుడు, ఆక్షేపించబడినటువంటి దాల్భ్యుడు చెప్తున్నాడు శిలకుని ఉద్దేశించి. ఆహా, ఇంకొక 3 మంత్రాలు దీనికి ఈ ఉపాసన. సరే, ఇక్కడ దాకా పెట్టేద్దాం మీరు.